ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 5వ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని జ్ఞాపకం చేసుకొని 28వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో దేవుడు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును అని దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రద్ధ, భక్తి అనేటువంటిది ప్రభువును మనం ప్రేమించే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రభువును మనం ప్రేమించాలంటే ఆయన ఎవరో మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆయనను మనము వ్యక్తిగతంగా రుచించిన నాడు మనము ఆయనను ప్రేమించే వారంగా ఉంటాం. ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడలను, ఆయన విధులను మనము అనుసరించి నడిచినప్పుడు, ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని మాటను తూచా తప్పకుండా పాటించిన మన పితరుడైన అబ్రహాం వలె మనం కూడా జీవించినప్పుడు మన జీవితంలో అబ్రహాం పొందిన ఆశీర్వాదములన్నీ క్రీస్తు యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దీవెన మనకు కావాలి అంటే మనము ఆయన మాట వినవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనగా బైబిల్ సెలవిస్తుంది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని మత్తయి సువార్త 4:4లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుని దీవెన మనకు అవసరం. ఎందుకనగా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని సామెతల గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని దీవెన పక్కకు పెట్టి మన జీవితంలో ఎంతో ప్రయాసపడుతూ మనము దేవునికి సమయం ఇయ్యక, ఆయన సన్నిధికి రాక, ఆయన వాక్యానికి విధేయత చూపక, ఆయన పనుల విషయంలో మనము విధేయత చూపక, దేవుని సన్నిధిని గడిపే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, ఆయన నామాన్ని ప్రకటించే విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో మనము దేవుని విషయంలో తక్కువ చేస్తూ వచ్చిన వారంగా ఉంటున్నాం. అందును బట్టి మన జీవితంలో దేవుని దీవెనను మనం పోగొట్టుకున్నాం. యాకోబును దేవుడు దర్శించినప్పుడు నీ పేరేమి అడిగినప్పుడు నా పేరు యాకోబు అన్నాడు. అలాగని యథార్థంగా చెప్పి దీవించబడుతూ వచ్చినాడు. ఏశావు ఆ దీవెనలు పొందగోరి తిరిగి పొందలేకపోతూ వచ్చినాడు. ఏశావు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతూ వచ్చినాడు. అలాంటి జీవితం మనకు దూరమై యాకోబు వలె యథార్థంగా మనం జీవించి దీవించబడుదుము గాక.